స్వాగతం. నూతనంగా మంజూరైన పారిశుద్ధ్య కార్మికులుగా పిఠాపురం మున్సిపాలిటీలో అవకాశం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రెల్లి కులస్తులకు హామీ ఇచ్చారు. పిఠాపురం పట్టణానికి చెందిన రెల్లి కులస్తులు మాజీ ఎమ్మెల్యే వర్మను కో కన్వీనర్ బంగారు రామకృష్ణ కలిసి వినతి పత్రం అందజేశారు. పిఠాపురం మున్సిపాలిటీలో రెల్లి కులస్తులనే పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్మికులు అంటే పారిశుద్ధ కార్మికులు నిజంగా వాళ్ళ కాళ్ళకి మొక్కాలి. ఎవరైనా సరే ఏంటంటే పారిశుద్ధ్యం జరుగుతుందంటే ఆ కమ్యూనిటీ వల్ల జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఆ కమ్యూనిటీకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. అటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీలో కూడా. అంటే 40 పోస్టులు ఏదైతే పిఠాపురం మున్సిపాలిటీకి గొల్లప్రోలుకి శాంక్షన్ అయ్యాయో అందులో ఆ కమ్యూనిటీకి ఇవ్వాలని వారి యొక్క కోరిక. అంటే మెజారిటీ % రెల్లి కమ్యూనిటీకి ఈ పోస్టులు ఇవ్వాలని చెప్పి మంత్రి గారి దృష్టిలో కూడా వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా వాళ్ళకి మెజారిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర ఏదైతే విషయం అక్కడ జరుగుతుంది కాబట్టి ఆయన దృష్టిలో కూడా నేను పెట్టి వారందరికీ న్యాయం జరిగే విధంగా అది కూడా లోకల్ పర్సన్స్ సంబంధించి 40 మందిలో లోకల్ రెల్లీస్కి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పిఠాపురం నగర పంచాయతీ పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించిన గొల్లప్రోలు నగరంలో ఉన్న రిలీజ్తో పాటు మెజార్టీ 180% ఈ వచ్చిన పోస్టులో వారికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాం.